హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మా పాప ఫోటో పెట్టాను స్టార్టింగ్లో. సో విజయవాడ టు మంగినపూడి బీచ్ అండి. సో మేము ఎలా ట్రావెలింగ్ చేసాము ఏంటి అని అక్కడక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశాను, కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఫొటోస్ వీడియోతో ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. సో అందరూ అలా హాయ్ చెప్తూ ఒక్కొక్కరులాగా హాయ్ చెప్పారనమాట. టోటల్ మా ఫ్యామిలీతో వెళ్ళాము మేము. సో చూస్తున్నారు కదా, ఇంతకుముందు వచ్చింది మా మరదలు, తన షూ బాగాలేదు అని చెప్పేసి అలా క్లీన్ చేసుకుంటుందన్నమాట. సో ఇది అందరూ హాయ్ చేస్తున్నారు, మా పిల్లలతో సహా, మా వదిన వాళ్ళు, అలాగే మా రిలేటివ్స్, అక్క వాళ్ళు అందరు అనమాట. అందరు టోటల్ మా ఫ్యామిలీతో వెళ్ళాం మేము. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో అది కూడా మీతో నేను షేర్ చేసుకుందామని ఇలా ఫొటోస్ ద్వారా, చిన్న చిన్న వీడియోస్ ద్వారా అలా నేను పెట్టానన్నమాట. సో నా వాయిస్ కూడా సరిగ్గా లేదు. సో అలా చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మా చిన్న కోడలు అనమాట. సో తను కూడా హాయ్ చెప్పింది. సో మా పాపకు కొంచెం ఫీవరిష్గా ఉండే అనమాట. సో తను కొంచెం సిగ్గుపడుతుంది, సో చేయలేదు. లాస్ట్కు రుషిక, సో తను కూడా మా కోడలే. అక్కడ మధ్యలో వెళ్ళే ముందు ఆగామన్నమాట. టీ కోసం ఆగుతాం కదా మధ్యలో, మేము బస్సు బుక్ చేసుకొని వెళ్ళాము. సో బస్లోనే వెళ్ళామన్నమాట. మా ఆయన ప్లస్ వాళ్ళ బావతో అలా వాళ్ళు పడుకున్నారని చెప్పేసి అలా చిన్నగా ఫన్నీగా తీసాము. సో ఇది గుడికి వెళ్ళే ముందు, అంటే వ్యాన్ దిగిన తర్వాత మాకు అంటే తీసుకునే అంత టైం లేకుండే. సో ఎర్లీ మార్నింగ్ దిగామన్నమాట. సో ఇవన్నీ ఫొటోస్ నేను రెడీ అయిన తర్వాత పిల్లలతో అలా కలెక్ట్ చేసుకున్నాను ఫొటోస్ అయితే. సో అలా క్యూట్గా వచ్చాయని చెప్పేసి అవి కూడా నేను ఇందులో పెట్టేశాను. చాలా ఫొటోస్ అయితే మిస్ అయిపోయాయి. సో ఫొటోస్ కూడా రాలేదు, అలాగే మాకు టైం కూడా లేకుండే అనమాట. 2 days ట్రిప్ ఉండే. సో ఈ 2 days ట్రిప్లో మాకు ఇంతవరకే ఫొటోస్ వచ్చాయి. సో నాకు చాలా ఫొటోస్ అయితే మిస్ అయిపోయాయి అన్నమాట, రాలేదు. సో అందులో కూడా నా ఫోను అలౌ చేయలేదు. సో అందుకని నేను ఎక్కువ తీయలేకపోయాను అనమాట. వేరే ఫోన్లో తీసాను, కొన్ని క్లారిటీగా వచ్చాయి, కొన్ని అన్క్లారిటీగా వచ్చాయి అన్నమాట. సో అలా మా పిల్లలతో అలా ఫోటోషూట్ అయితే అయిపోయింది. స్టార్టింగ్లో మా హస్బెండ్తో, మా పిల్లలతో అయితే అయ్యింది. తర్వాత మెల్లిమెల్లిగా అలా ఒక్కొక్క ఫోటో దిగాము. సో ఎక్కువ అయితే అందరినీ గ్యాదర్ చేసి దిగుదామంటే నాకు కుదరలేదు. సో అందరు అంటే నేను కూడా టైం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయామన్నమాట. సో పిల్లలతో అయితే అలా కలెక్ట్ అయితే చేశాను కొన్ని ఫొటోస్. సో ఫ్యామిలీతో అయితే ఎక్కువ గుడి దగ్గర మేము దిగామన్నమాట, ఫ్యామిలీ పిక్స్. సో గుడి దగ్గర కూడా కొంచెం హరీబరీ ఉండే, అందరికీ ఆకలేస్తుండే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉండే కదా. సో విజయవాడలో దర్శనం అయిన తర్వాత పిల్లలకు ఆకలి అవుతుంది అని చెప్పేసి ఫొటోస్ ఎక్కువ దిగలేదు. సో ఉన్న దాంట్లో ఉన్న ఫోన్లో అలా ఒక ఫోన్ అలో చేశారు మాకు, అంటే దర్శనం కోసమని. మాకు స్పెషల్ దర్శనం ఉండే. సో ఆ స్పెషల్ దర్శనం కోసమని ఒక ఫోన్ అలోన్ చేస్తే, ఆ ఒక్క ఫోన్ అలోన్ వల్ల కొన్ని ఫొటోస్ అయితే తీసాము. సో ఆ ఫొటోసే ఈ ఫొటోస్ అండి. గుడి దగ్గర అయితే అస్సలు అలోన్ చెయ్యరు ఫోన్స్, కిందనే మనం ఫోన్స్ పెట్టేసి కొండపైకి వెళ్ళాలన్నమాట. అందుకే కొంచెం అన్క్లారిటీగా ఉన్నాయి ఫొటోస్. సో కొన్ని ఫొటోస్ మంచిగా క్లారిటీగా వచ్చి, కొన్ని ఫొటోస్ అది మా టోటల్ ఫ్యామిలీ. సో చూస్తున్నారు కదా, బావ మరదళ్ళతో అలా ఫొటోస్ అయితే వచ్చేసాయి అన్నమాట. వదిన మరదలు, బావ మరదళ్ళతో అలా వచ్చేసాయి. ఈమె మా మరదల్ అండ్ వాళ్ళ హస్బెండ్. సో తనతో అలా ఫోటో స్టిల్స్ చేసింది తను. సో తనవి నేను నా ఫోన్లోనే తీశాను కాబట్టి రూమ్ దగ్గర అవి కూడా నేను పెట్టేశాను తన ఫొటోస్. సో కొన్ని ఫొటోస్ అయితే, చాలా ఫొటోస్ అయితే మిస్ అయిపోయాయి, ఎందుకంటే కొన్ని పిల్లలు కూడా పట్టుకున్నారు. ఇది మంగినపూడి శ్రీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగినపూడిలో. సో మేము మార్నింగ్ అది విజయవాడలో దర్శనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళేసి తిన్న తర్వాత ఈ గుడికి వచ్చామండి. సో ఈ గుడి అయితే చాలా బాగుండే. పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినుండే అనమాట. అక్కడ మాకు క్లోజ్ అయిపోయింది టెంపుల్, అది 4 వరకే ఉంటుందంట. సో క్లోజ్ అయిపోయిన వల్ల అక్కడే ఈ టెంపుల్ ఉండే. సో ఇది చాలా పెద్ద గోపురంతో ఉండే అనమాట, చాలా బాగా అనిపించింది. అక్కడే దాని పక్కనే ఇంకొక శివాలయం ఉండే, అందులో ఒక శివుడి స్టాచ్యూ పెద్దగా ఉండే అనమాట. ఆ స్టాచ్యూ దగ్గర దిగిన ఫొటోస్ ఇవి. సో అక్కడ కూడా బాగుండే అనమాట.
అన్ని టెంపుల్స్లో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే ఎంజాయ్తో పాటు దర్శనం కూడా చాలా బాగా మంచిగా జరిగింది. కాకపోతే ఒక్కటే పానకాల నరసింహస్వామి టెంపుల్ ఒక్కటి మిస్ అయ్యాము. సో అది దర్శనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ ఇలా వచ్చి బయటికి సో బీచ్కి వెళ్ళామన్నమాట, మంగినాపుడి బీచ్. సో అది ఆ బీచ్కి వెళ్ళే ముందు టీ కోసము అండ్ టిఫిన్స్ కోసం ఆగిన దగ్గర అలా సీనరీ ఉంటే సో బాగా అనిపించిందని కొన్ని ఫొటోస్ అలా అయితే తీసుకున్నాము, కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్. సో ఇందులో కూడా మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో రోడ్ పైన ఎంజాయ్మెంటే వేరు కదా, వీడియోస్ ఫొటోస్. అక్కడ కూడా అందరు హాయ్ చేశారు మన యూట్యూబ్ ఫ్యాన్స్కి, సో యూట్యూబ్స్ వాళ్ళకి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం, కానీ చాలా తక్కువ ఫొటోస్ అండ్ తక్కువ వీడియోస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో కరెక్ట్గా అంటే సడన్ ప్లాన్ అనమాట. సడన్ ప్లాన్ వల్ల ఏది మేము ఎక్కడికి ఏం వెళ్ళాలి అనేది కుదరలేదు. సో టైం కూడా సరిపోలేదు, ఎందుకంటే 10 మెంబర్స్ చిన్నపిల్లలే ఉండే. సో అక్కడ బీచ్లో ఈ రైడ్ ఉండే అనమాట, బైక్ రైడ్. సో ఇది చాలా అంటే కొందరికి ఈజీగా అనిపించింది, కొందరికి హార్డ్గా అనిపించింది. ఉసికలో కదా, ఉసికే వల్ల కొంచెం నడపడం కొంచెం చాలా కష్టము. రోడ్ పైన అయితే ఈజీగా నడిపించవచ్చు అని అన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అలా స్టీల్స్ అయితే ఇచ్చేసి అలా రైడ్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇందులో అయితే సూపర్గా ఎంజాయ్ చేసింది మా మామయ్య. సో తనైతే ఇంత కూడా అసలు మిస్టేక్ కాకుండా అలా ఫుల్గా ఎంజాయ్ చేశారు మా మామయ్య. బాగా నడిపించారు. అందరికీ కొంచెం ఇబ్బంది అయ్యింది నడిపించడానికి, కాకపోతే మా మామయ్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ బాగా నడిపించాడు. సో అది బాగా అనిపించింది మాకు, ఫుల్ ఎంజాయ్ చేసాం ఇక్కడ కూడా. సో నేను కూడా నడిపించాను, కానీ అక్కడ నా వీడియో తీయలేదు. సో అది నాకు వీడియో రాలేదు. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా, పిల్లల టెన్షనే ఎక్కువ ఉండే అనమాట. వాళ్ళకి ఆకలి, సో బీచ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది అన్న టెన్షన్లో అసలు ఎవరు సరిగ్గా వీడియోస్ తీయలేదు. ఉన్న వీడియోస్ అయితే ఇలా చేశాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే నా వీడియో ఇంతే ఉంది. సో ఇంత వీడియోలోనే హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను. సో ఇంకా వీడియో లేదు కాబట్టి ఏం చేయలేం కదా. సో అలా అయితే అయిపోయింది. సో ఈ రైడ్ అయిన తర్వాత బీచ్లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఆల్రెడీ మా వదినే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు పిల్లలను తీసుకొని. సో అందుకనే ఇందులో పిల్లలు లేరు అనమాట. సో బీచ్లో వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో. సో ఇప్పుడైతే సడన్గా మేము లోపలికి వచ్చిన తర్వాత పిల్లలతో మేము కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. సో స్టార్టింగ్ అయితే అలా పిల్లలు కొంచెం భయపడ్డారు. తర్వాత మెల్లిమెల్లిగా అలా ముందుకెళ్ళి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో, బాగా అనిపించింది. సో అక్కడ మా హస్బెండ్ ముందుకు వెళ్ళడం వల్ల నాకు కొంచెం అరిచి నా గొంతు పోయిందనమాట. బీచ్లోనే నా గొంతు చాలా అదైపోయింది. సో అందుకని ఇలా వస్తుంది వాయిస్. సో చూస్తున్నారు కదా, మా హస్బెండ్ కూడా పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ అయితే చాలా బాగా అయిందండి. కాకపోతే ఫొటోస్ వీడియోస్ తీసుకోలేకపోయాము. కొంచెం అంటే ఫోన్స్ అవైలబుల్ ఉండి లేకుండా అలా అయిపోయిందనమాట. సో అందుకని వీడియోస్ తీయడం చాలా కష్టం అయిపోయింది. చాలా ఫొటోస్ వీడియోస్ అయితే ఇందులో మిస్ అయిపోయాయి. కాకపోతే టైంకి రావు కదా, ఒక్కొక్క దగ్గర ఫోన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా. సో ఫ్యామిలీ పర్సన్స్ నుంచి అన్ని ఫొటోస్ రావాలంటే చాలా కష్టం, టైం కూడా పడుతుంది. సో వచ్చిన ఫొటోస్తో అలా వీడియో అయితే చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంకొన్ని ఫొటోస్ వచ్చినట్టే కనుక అది కూడా సపరేట్గా తీద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మాకు అంటే ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటోగ్రాఫర్స్ అయితే ఉండే. సో వాళ్ళ దగ్గర గిటార్ ఉండే అనమాట. ఆ గిటార్తో అయితే అలా స్టిల్స్తో ఫొటోస్ అయితే దిగాము ఫోన్లో. కొన్ని ఫొటోస్ అలా డైరెక్ట్ కూడా తీసుకున్నాము వాళ్ళ ఫోటోగ్రాఫర్స్తో. ఆ ఫొటోస్ అయితే చిన్నగా వచ్చాయి అన్నమాట, పెద్దగా ఆల్బమ్ చేసుకునేలాగా లేవు. కాకపోతే చిన్న కాపీస్ వచ్చాయన్నమాట, ఫోటో కాపీస్. అలా ఒక్కొక్కరు అలా ఎంజాయ్ చేశారు. మా వదినే వాళ్ళు, మా
మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య ప్లస్ మా చిన్నోదిన, అలాగే మా సుష్మా వాళ్ళ హస్బెండ్ అంటే ఇంకా చిన్న అన్నయ్య అనమాట, బబ్లు అన్నయ్య. సో వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసాము. టోటల్ ఫ్యామిలీ విత్ కపుల్స్ అలా ఫుల్ టు ఎంజాయ్ చేసాము. ఒకరొకరు ఎత్తుకోవడము, అలా పిల్లలతో ఎంజాయ్ చేయడము, వాక్ చేయడము. సో అలలు వస్తూ ఉంటాయి కదా, అలల్లో కూడా అలా జంప్ చేసి ఎంజాయ్ చేయడము ఇవన్నీ చేసాము. చాలా బాగా అనిపించింది. కాకపోతే మాకు రూట్ చాలా అంటే మాతో ఉన్న డ్రైవర్ అంకుల్ చాలా అంటే తనకి రూట్స్ తెలియదు. సో మాకు చాలా టైం పట్టింది అనమాట వెళ్ళడానికి. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అది కాదు అంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం పట్టిందనమాట. సో అందుకని కాసేపే ఆడుకున్నాము. అంటే మ్యాక్సిమం ఒక 4 hours ఆడిండొచ్చు వాటర్లో మేము పిల్లలతోని. ఆ రైడ్ ఒక 1 hour అయ్యింది. సో అందులో ఇంకా పిల్లలకి జంపింగ్ కూడా చేపించాము. కాకపోతే ఆ ఫొటోస్ కొన్నే వచ్చాయి, వీడియోస్ కూడా రాలేదు. సో కొన్ని అలా వచ్చాయి. నేను అలా స్టిల్స్ ఇచ్చాను, కానీ పిచ్చిగా అనిపించింది, కాకపోతే అది కూడా పెట్టాను. సో హార్స్ రైడ్ కూడా ఉండే. చాలా వరకు అందరు చేశారు, కానీ మేము చేయలేదు, మాకు టైం కుదరలేదు, ప్లస్ అంత ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. సో మా అత్తమ్మ కూడా ఎంజాయ్ చేశారు. పాపం తనకైతే ఫుల్ లగేజ్ పెట్టేసి కూర్చోపెట్టేసాం అనమాట. మేమే ఎంజాయ్ చేసాము. అలా ఒక్కసారి అలా వచ్చేస్తే అది వీడియో కలెక్ట్ చేశాను నేను. సో ఆ వీడియో అయితే తీసుకున్నాను, మా అత్తయ్యది అలాగే మా కోడలిది. సో వీడియో తీశాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడంతా అలల లోపలికి వెళ్ళారనమాట. సో ఇక్కడ చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా దూరమే వెళ్ళారు. మళ్ళీ వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రైడ్ చేశారనమాట. మళ్ళీ రైడ్ అయితే అయ్యింది. 2 times రైడ్ చేసాము. అందులో 2 times కొన్ని వీడియోస్ వచ్చాయి, కొన్ని వీడియోస్ రాలేదు. సో ఉన్న వీడియోస్లోనే అలా చేసాము, అంటే వీడియో చేశాను. సో చూస్తున్నారు కదా, మీకు కూడా మంచిగా అనిపిస్తే ఫస్ట్ వెళ్ళే ముందు అయితే ఫస్ట్ ప్రిపేర్ అయితే కాండి. అలాగే మన ఎంబడి వచ్చే డ్రైవర్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా రూట్స్ ఫస్టే చెప్పాలన్నమాట. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళడం కానీ కనుక్కోవడం కానీ చేయాలి. ఫస్ట్ ముందే ప్రిపరేషన్ చేసుకొని వెళ్తే టైం వేస్ట్ కాదు, ప్లస్ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మేము కూడా ఎంజాయ్ చేసాం, కానీ కొంచెం టైం వేస్ట్ అయ్యింది అనిపించింది. తర్వాత ఈ బీచ్ నుంచి మంగినపుడి పాండురంగర స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఆ టెంపుల్లో అయితే ఎక్కువసేపు ఉండలేదు, కానీ దర్శనం అయ్యింది. సో ఫొటోస్ అయితే తీయలేదు. లాస్ట్కి అలా పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత బీచ్లో కూడా మేము జంప్ చేసాము. పిల్లలు జంప్ చేసే దాంట్లో మేము కూడా జంప్ చేసామన్నమాట. అక్కడ రిక్వెస్ట్ చేసాము, సో వాళ్ళు మమ్మల్ని కూడా అలో చేశారనమాట. అలా జంప్ చేసాము. పిల్లలు జంప్ చేసిన తర్వాత పిల్లలు జంప్ చేసిన వీడియో నాకు రాలేదు. సో ఉన్న ఫొటోస్ అయితే అలా పెట్టాను. పిల్లలు కూడా రైడ్ చేస్తున్నట్టు అలా ఫొటోస్ అయితే దిగారు, స్టిల్స్. సో కొన్ని ఫొటోస్ వచ్చాయి, కొన్ని ఫొటోస్ రాలేదు. సో అందుకని కొన్ని ఫొటోస్తోనే అలా వీడియో చేశాను. సో చూస్తున్నారు కదా, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాము, కాకపోతే ఫొటోస్ వీడియోస్ అయితే రాలేదన్నమాట. ఇందులో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా మిస్ అయ్యాయి, కానీ సూపర్ ఎంజాయ్ చేసాము, బాగా అనిపించింది. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం ఫుడ్ కూడా అక్కడ బాగుండే, అంతగా బాగలేదు అన్నట్టు కూడా కాదు, మన సైడ్ ఉన్నట్టే ఫుడ్ కూడా ఉండే. సో ఫుడ్కి కూడా ఏం లోటు లేదనమాట. సో మంచిగా అనిపించింది. చూసారు కదా, ఎత్తుకొని ఫొటోస్ దిగారనమాట. ఇట్లా హస్బెండ్స్ వైఫ్ని ఎత్తుకొని దిగడం అనమాట. అట్లా బీచ్లో అలా ఫుల్ ఎంజాయ్ చేసాము, బాగా అనిపించింది ఇది కూడా సీన్. సో ఎవరు కూడా మిస్ కాకుండా అలా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఎత్తుకొని వాళ్ళు ఎత్తుకొని దిగుతుంటే చాలా ఒక హ్యాపీనెస్ అనిపించింది, మంచిగా అనిపించింది. సో ఇలా ఫ్యామిలీ ఫొటోస్తో, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా ఫొటోస్ దిగడం, ఇలా ఎంజాయ్ చేయడం నేను ఫస్ట్ టైం. సో నాకు చాలా అనిపించింది. అంటే పెళ్ళి కాకముందు ఎంజాయ్ చేశాను, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితో నేను వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం. సో నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను, ప్లస్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము 10 members పిల్లలు వెళ్ళామన్నమాట. పిల్లలు అందరు కలిపి ఒక 25 members దాకా వెళ్ళాము.
ఒక బస్ బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ట్రావెలింగ్కి టైమ్ ప్లస్ ఇంకా అక్కడ కొన్ని రూట్స్ తెలియకపోవడం వల్ల అవి టైమింగ్ వేస్ట్ అయ్యి ఫ్యామిలీ ఫోటోతో ఎండ్ అయ్యిందండి బీచ్లో. సో వచ్చే ముందు ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఉండే, ఆ రెస్టారెంట్లో తినేసి ఇంకా హైదరాబాద్కి వచ్చేసామన్నమాట. సో చాలా బాగా అనిపించింది. ఆ రెస్టారెంట్ కూడా బాగా ఉండే, ఫుడ్ కూడా బాగుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.